జై శ్రీరామ్ మిత్రులారా, నేను ఈరోజు రెండు సంపన్న దేశాలు అంటే 20 సంవత్సరాల క్రితం అవి సంపన్న దేశాలు, కానీ ఇప్పుడు చాలా బీద దేశాలై దివాలా స్థితిలో ఉన్నాయి. ప్రజలు చాలా కష్టాలు పడి విదేశాలకు పారిపోతున్నారు. అక్కడ ఆదాయం లేక అంటే ఏం ఉద్యోగం లేక చాలా చాలా కష్టపడుతున్నారు అన్నమాట. ఆ రెండు దేశాలు ఏంటంటే వెనిజులా దేశం అని ఒకటి, అది ఆయిల్ కంట్రీ అంటే ఈ పెట్రోలియం ఉత్పత్తి చేసే దేశం. అది ఒకప్పుడు చాలా సంపన్న దేశం. తర్వాత రెండవది ఏంటంటే జింబాబ్వే, కొత్తగా స్వతంత్రం వచ్చింది కదా అనుకున్నారు. ఆయన రాబర్ట్ ముగాబే ఆయన ఏ విధంగా దేశాన్ని పరిపాలించాడు అంటే ఇదే మన దక్షిణాది రాష్ట్రాలు, భారతదేశంలో ఉన్న దక్షిణాది రాష్ట్రాలు ఎలా ఉచితంగా పథకాలన్నీ ఇస్తున్నాయో అంటే చాలా దేశాలు ఏంటంటే ఎప్పుడైనా కూడా చూడండి, కష్టపడే వాళ్లకు ఏమాత్రము లాభం ఇవ్వరు, కానీ సోమరులకు మాత్రము చాలా మోసగాళ్లకు వీళ్ళందరికీ కూడా లాభాలు ఇచ్చేస్తారన్నమాట. అట్లాగే ఈ రెండు దేశాలు కూడా జింబాబ్వే మరియు వెనిజులా రెండు అలాగే చేశాయి. ఇప్పుడు మాత్రం చాలా చాలా కష్టపడుతున్నారు ప్రజలు. వాళ్ళకు ఆదాయ వనరులు ఏమీ లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు. దేశంలో చాలా మంది అన్నమాట, లక్షల మంది విదేశాలకు పోతున్నారు. ఆడవాళ్ళు పిల్లలు చాలా చాలా కష్టపడుతున్నారు. అదంతా కూడా ఈరోజు నేను ఈ వీడియోలో విశదీకరిస్తాను. ముందుగా నేను దక్షిణ అమెరికా ఖండంలోని ఈ వెనిజులా దేశం గురించి వివరిస్తాను. అది చాలా సుసంపన్న దేశం అని ముందే చెప్పాను కదా. పెట్రోల్ ఆ దేశానికి ముఖ్య వనరులు అనమాట. పెట్రోల్ ఒకప్పుడు $100 కూడా పైకి పోయింది. అప్పుడు వీళ్ళకి చాలా చాలా వరకు లాభాలు వచ్చేసాయి. అంతే, అక్కడ నుంచి ఏం చేశాడు, అక్కడ ప్రెసిడెంట్ అయిన ఆయన 1999లో ప్రెసిడెంట్ అయిన తర్వాత ప్రజలందరికీ ఉచిత పథకాలు అనమాట. డబ్బులన్నీ ఉన్నాయి కదా, విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశారు. ఖర్చు పెట్టడం అంటే ఏంటి, ఆహారం అంతా కూడా సబ్సిడీకి ఇవ్వడము, పెట్రోల్ సబ్సిడీకి ఇవ్వడము, ఇంకా ఎన్నో అన్ని రకాల సబ్సిడీలు ప్రజలకు ఇచ్చుకుంటూ పోయి ఉన్న డబ్బులన్నీ కూడా అయిపోచేసి ఆయన వెళ్ళిపోయినాడు. ప్రజల దగ్గర ఏమి డబ్బులు ఉన్నాయి కానీ ఎవరు కూడా కష్టపడే వాళ్ళు కాదు, అందరికి ఉచితంగా వచ్చాయని. ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి ఆదాయం తగ్గిపోయిందండి, ఉచిత పథకాలన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు మన దగ్గర కూడా తెలుసు కదా, తెలంగాణలో 2014లో ఒకటి రైతు రుణమాఫీ చేశారు, తర్వాత 2018లో ఒక రైతు రుణమాఫీ చేశారు ₹1,00,000. ఇప్పుడు కూడా 2024లో 2 లక్షల రుణమాఫీ చేశారు. అంటే ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయని ఆలోచన చేయలేదు, ప్రజలు తీసుకున్నారు అంతే. కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు వృధా అయిపోయినాయి. అవన్నీ కూడా మళ్ళీ ఏం చేయాలి, ఎక్కడి నుంచి అప్పు తీసుకొస్తే అప్పు కట్టాలి. ప్రభుత్వం వాళ్ళు ఏంది తమ దగ్గర ఉన్న నిల్వలన్నీ అయిపోజేస్తే మళ్ళీ వాటిని కూడబెట్టుకోవాలి. వాళ్ళు ఏంది పెట్రోల్ బావులను నిర్లక్ష్యం చేశారు, ఏంది డబ్బులు ఉచితంగా వస్తున్నాయని వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశారనమాట. ఎవరు కూడా కుటీర పరిశ్రమలు అనేదే లేకుండా చేశారనమాట. ఏంది ప్రభుత్వం ఇంత ఇస్తుంటే మనం కష్టపడాల్సిన అవసరం ఏముంది, అన్ని ఉచితంగా వచ్చేసా, మనకు తిండి ఉచితంగా వచ్చేసింది, పెట్రోల్ ₹1 అన్నారు అనుకోండి, ఇంకా అప్పుడు అందరూ ఏంది ఎవరు కూడా కష్టపడారు అనమాట. ఇంత డబ్బులు వచ్చేసినాయని. మనకు కూడా ఉచిత బస్సు పెట్టారు కదా కర్ణాటకలో, ఇక్కడ తెలంగాణలో. అంతే, ప్రజలు ఏంది కష్టపడాల్సిన పని లేదు, ఉచిత బస్సు అనేది అదే పనిగా తిరుగుతారనమాట. తర్వాత ఏంది బీసీ బంధు, దళిత బంధు, తర్వాత మైనారిటీ బంధు, ఇవన్నీ కూడా బంధువులు అన్ని పెట్టారు కదా, వీళ్ళకు కూడా డబ్బులన్నీ ఉచితంగా చాలా వచ్చినట్టే. ఇప్పుడు వీళ్ళు ఎందుకు కష్టపడతారు, మాకు ₹1,00,000 ఉచితంగా వచ్చాయి, మేము సంవత్సరం అంతా కష్టపడాలి ఎందుకు, 6 నెలలు కష్టపడితే చాలు అనుకుంటారు. ఇప్పుడు ఎవరికైనా చూడండి, 70 మార్కులు వచ్చిన వాళ్ళకే సీట్ అన్నారు అనుకోండి, అప్పుడు అందరు కష్టపడతారు. అట్లా కాదు, నీకు 35 మార్కులు వచ్చినా 40 మార్కులు వచ్చినా సరే మీకు పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇస్తాము, పాస్ చేస్తాము, ప్రమోషన్లు ఇస్తామన్నారు అనుకోండి, అప్పుడు అందరు ఎందుకు చదవాలి అని అనుకుంటారు. అదే పరిస్థితి వెనిజులాలో జరిగింది. ఇప్పుడు ఉన్నట్టుండి డబ్బులన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి కానీ సరుకులు లేకపోయేసరికి ఇబ్బంది పడ్డారు. ఎక్కడ చూసినా సూపర్ మార్కెట్లో ఎక్కడ వచ్చినా కూడా సరుకులు లేవు, వ్యవసాయం అంతా నిర్లక్ష్యం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి మరి? వెనిజులా దేశము కమ్యూనిస్టు దేశము. అక్కడ చావేజ్ మరణానంతరం 2013లో మడూరో అని ఆయన ప్రెసిడెంట్గా వచ్చాడు. ప్రెసిడెంట్గా వచ్చిన తర్వాత ఎన్నికలు జరిపితే మడూరోనే ఎన్నిక గెలిచినట్టు వాళ్ళు చెప్పారనమాట. 2014, 19 తర్వాత 2024 అంటే మూడోసారి కూడా ఆయనే గెలిచినట్టు డిక్లేర్ చేశారు. ఎన్నికలు ఎలా జరిగాయో ఏంటో అమెరికా వాళ్ళకు బాగా దగ్గరున్నారు కాబట్టి తెలుసు. అదంతా బోగస్ ఎన్నికలు, వీటి గుర్తించకూడదు ఈ ప్రెసిడెంట్ అని కూడా చెప్పారు. అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా అదే అన్నారనమాట, ఇదంతా మోసపు ఎన్నికలు అని. ఈ లోపల ఏంటంటే చాలా నష్టం జరిగిపోయింది దేశానికి.
ఇదే సరిపోయింది. ప్రెసిడెంట్ ఎవరంటే నేను గెలిచానని, ఓడిపోయినాయన నేను గెలిచానంటున్నాడు, మడూరునైనా నేను గెలిచానంటున్నాడు. దాంతో ఏమైంది, ఇంకా దేశం గురించి ఎవరు కూడా పెద్దగా పట్టించుకోకపోవడం వలన ప్రజల ఆదాయం విపరీతంగా పడిపోయింది. మొత్తం 3 కోట్ల జనాభానే ఉండేది, వాళ్లకు 2800 కిలోమీటర్లు తీరరేఖ ఉంది. ఇంకా ఆలోచన చేయండి ఎంత ఆదాయ వనరులు ఉంటాయి వాళ్ళకు. అయినా కూడా బీద దేశం అయిపోయింది. సంపన్న దేశంగా ఉండేది బీద దేశం అయిపోయి దాదాపు 50 లక్షల నుంచి 1 కోటి మంది వేరే దేశాలకు వలస వెళ్ళిపోయినారు. పక్కనే కొలంబియా అని ఉంది పశ్చిమ బార్డర్లో, దక్షిణానేమో బ్రెజిల్. వీళ్ళేంటే అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఎవరైనా ఏంటంటే దివాలా తీస్తున్నారు అంటే అక్కడ లేబర్కు తక్కువ జీతం ఇచ్చి పని చేయించుకుంటారు. తర్వాత ఆడవాళ్ళు చిన్నపిల్లలు చాలా కష్టపడతారు. ఇప్పుడు పక్కనున్న దేశం దగ్గర ఉంది కదా అని కొలంబియాకు ఇక్కడ ఉండే మహిళలు అంటే వెనుజులాలో ఉండే మహిళలు ఇక్కడ ఉద్యోగం ఏమీ లేక ఆదాయ వనరులు లేక కొందరు వయసులో ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి కనీసం ఇంట్లో పని మనిషిగానన్నా కుదుర్చుకోండి, మీరు ఎంతో కొంత డబ్బు ఇవ్వండి, నా కుటుంబానికి సహాయం ఉంటుందంటే చాలా మంది వాళ్ళని నమ్మక ఎవరు కూడా పని మనుషులుగా వాళ్ళని పెట్టుకోలేరు, వాళ్ళకు ఉద్యోగం ఇవ్వలేదు. తర్వాత గతి లేని పరిస్థితుల్లో ఈ మహిళలంతా కూడా చాలా చెడ్డ పనులు హోటళ్లలో చెడ్డ పనులు చేసుకోవాల్సి వచ్చింది అనమాట ఆదాయం కోసం. వాళ్ళు సంపాదించుకున్న తర్వాత సరుకులు కొనుక్కొని మళ్ళీ వెనిజులా దేశం వచ్చి కుటుంబాన్ని పోషిస్తుంటారు. ఇంకా పిల్లలైతే దయనీయమైన స్థితిలో ఉంటారు. మీకు తెలుసుగా పరిశుభ్రత అనేది అక్కడ ఉండనే ఉండదు. వర్కర్లకు జీతాలు ఇవ్వనికే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. మళ్ళీ ఎవరు శుభ్రం చేస్తారు? వ్యవసాయమే ఎవరు చేయకపోయారు, పెట్రోల్ బావులను ఎవరు పట్టించుకోకపోయారు. ఇంకా పారిశుద్ధ్యం అనేది అయితే మందులు అనేది దొరకడం చాలా చాలా కష్టం అనమాట. అక్కడ 90% మంది ఇప్పుడు ఉన్న 2 కోట్లలో ఆకలితో అలమటిస్తున్నారు. ఎవరైనా సాయం చేద్దామంటే ఆయన సాయం చేయనివాడు. తర్వాత వాట్సాప్ ఇటువంటి ట్విట్టర్ ఇవన్నీ కూడా రద్దు చేసేసాడు, ఎవరు కూడా వాడకూడదు అని. అంటే ఆయన బయట జరిగేది లోపల జరిగేది బయటికి ఎవరికి తెలియకూడదని నిషేధం విధించాడు ఇప్పుడున్న ప్రెసిడెంట్. ఇప్పుడు జింబాబ్వే దేశం గురించి చెప్తాను. జింబాబ్వే దేశం దక్షిణ ఆఫ్రికా ఖండంలో ఉంది. వాళ్ళ కంట్రీ పేరు ఆ దేశం పేరు ఏంటంటే ఇంతకుముందు రొడీషియా అనమాట. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవాళ్ళు. గెరిల్లా యుద్ధము అంటే తీవ్రవాదులతో యుద్ధం చేయలేక వాళ్ళు స్వతంత్రం ఇచ్చేశారు ఏప్రిల్ 8, 1980లో. జింబాబ్వే ఆదాయ వనరు ఏంటంటే వ్యవసాయము, గనులు. అక్కడ ఎక్కువ బంగారు గనులు ఎక్కువ ఉండేటివి. తర్వాత బంగారు గనులు కూడా ఎందుకు పనికి రాకుండా అయిపోతాయి అంటే అది కొద్ది రోజులు మాత్రమే, కొద్ది సంవత్సరాలు మాత్రమే ఆదాయం ఇస్తుంది. తర్వాత ఏంటంటే ఖర్చు ఎక్కువ అవుతుంది, ఆదాయం తగ్గిపోతుంది అనమాట. ఇదే జరిగింది జింబాబ్వేలో. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశారు. అప్పుడు ఏమైంది, ప్రభుత్వం నుంచి విపరీతంగా కూడా ఏదో మంచి పేరు తీసుకురావాలి, మళ్ళీ ఎన్నికల్లో గెలవాలని వివిధ రకాల ఉచిత పథకాలు ప్రవేశపెట్టారు. ప్రజల దగ్గర విపరీతమైన డబ్బులు వచ్చేసినాయి. అప్పుడు నోట్లు ఏ విధంగా ప్రింట్ చేశారంటే ఫస్ట్ ముందు 1000 రూపాయల నోటు ఉంది అనుకుందాం మన దేశం మాదిరే. తర్వాత దాన్ని ఏం చేశారంటే ధరలు పెరిగిపోయినాయి కాబట్టి 1,00,000 రూపాయల నోటు ముద్రించారు. తర్వాత 1 కోటి రూపాయల నోటు ముద్రించారు. 10 కోట్ల రూపాయలు అంటే వాళ్ళు మిలియన్స్లో మిలియను, బిలియను, ట్రిలియను అంటుంటారు కదా, ఆ విధంగా అన్నమాట. మిలియన్ అంటే 10 లక్షలు, బిలియన్ అంటే 100 కోట్లు, ఇప్పుడు ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు అనమాట. ఇట్లా ఈ విధంగా వాళ్ళు నోట్లను ముద్రించడం మొదలుపెట్టారు. ఇంకా ట్రిలియన్ అంటే నేను చెప్పాను కదా 1,00,000 కోట్లు అన్నాను కదా, 1,00,000 కోట్లు దాటిపోయింది అనమాట. అప్పుడు ఏం చేశారు, 100,00,000 కోట్లు అంటే 1 కోటి కోట్లు నోటు కూడా ముద్రించారు. అంటే ఇంక ఎంత ధరలు పెరిగిపోయినాయో మీరు ఆలోచన చేయండి. ఈ సంవత్సరం 100 రూపాయలు ఉన్న ఏదైనా ధరలు ఉంటాయి కదా 100 రూపాయల్లో, ఆ 100 రూపాయలు ధర ఉన్న ఏదైనా వస్తువు వచ్చే సంవత్సరము 1000 రూపాయలు, 5,000 రూపాయలు అవుతుంది. తర్వాత మళ్ళీ ఆ పై సంవత్సరము అది 10,000, 20,000. ఇట్లాగా అమెరికా డాలర్తో పోలిస్తే ఈ జింబాబ్వే డాలరు ఏ విధంగా తగ్గిపోయిందంటే వీళ్ళు 30,000, 40,000 ఇచ్చి $1 కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు అక్కడ జింబాబ్వే ప్రభుత్వం ఏం చేశారు, ఇదంతా కాదు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని నోట్లను రద్దు చేసి ఆన్లైన్ పేమెంట్ అంటే ఆర్టీజీఎస్ అంటే అన్నీ ఇది కూడా త్రూ బ్యాంకు ద్వారానే చేయాలి అని. అంటే ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. వాళ్ళు కూడా చాలా ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. మరి అదే విధంగా చేశారు. అయినా కూడా ఇంకా ధరలు ఏమో పెరిగిపోయినాయి అన్నాడు. విపరీతంగా చెప్పాను కదా 100 కోట్లు, 1,00,000 కోట్ల నోట్లు ఉన్నప్పుడు ఇప్పుడు ఎలాగవుతుంది ధరలు తగ్గించడానికి వీలు కాదు. అప్పుడు బ్యాంకులో వాళ్ళు ఏం చేశారు, ఈ నోట్లన్నిటిని వెనక్కి తీసేసుకున్నారు. తీసేసుకోండి ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు, బంగారుకు సమానంగా
జిగ్స్ అని ఒక కొత్త కరెన్సీని జింబాబ్వే జిగ్స్ అంటే బంగారుతో సమానంగా కొన్ని కొత్తగా కరెన్సీని ఏర్పాటు చేశారు. జిగ్స్ కూడా వాళ్ళు నోట్లు ముద్రించారు 10, 20, 50, 100 అని. జిగ్స్ అప్పుడు ఏమైందంటే ధరలు ఈ పాత నోట్లు అన్నిటి కూడా 1,00,000 ఎన్నో ఇచ్చేసి ఒక జిగ్గు తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇట్లా ఉంటుంది. అంటే విపరీతంగా ధరలు పెరిగిపోతే ప్రజల దగ్గర ఏం ఆదాయం లేక వాళ్ళు ఏం చేశారు, ఇంకా కూలి పనులన్నీ చేయాల్సి వచ్చింది. పరిశుభ్రత అనేది అక్కడ ఉండదు. అందరూ రోడ్డు మీదనే చెత్త విసిరేస్తారు. ఇంకా శుభ్రం చేసే వాళ్ళు అనేది ఉండదు. క్రమశిక్షణ అనేది చాలా చాలా తక్కువ. అందరికి ఉచితంగా డబ్బులు వస్తున్నాయి, అందరు కోటీశ్వరులే. నా దగ్గర 1000 కోట్లు ఉన్నాయంటే నా దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయని అనేవాళ్ళే ఉన్నారు. కానీ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఏం కొంటారంటే ఏమి కొనలేరు. ఆదాయ మార్గాలు తగ్గిపోవడం వల్ల వాళ్ళు భిక్షగాళ్ళ కన్నా హీనంగా తయారైపోయినారు. ముందే చెప్పాను కదా, వెనిజులాలో ఏ విధంగా జరిగిందో ఇక్కడ కూడా అదే. స్కూల్ ఫీజులు కట్టనీకి, కాలేజీ ఫీజులు కట్టనీకి అమ్మాయిలు ఆ చెడుదారే ఎంచుకున్నారు ఇక్కడ జింబాబ్వేలో. ఎందుకంటే ఆదాయం లేదు, మరి చదువుకోవాలి, ఏం చేయాలి? వెనిజులా దేశము అంత సంపన్నమైనదైనా కూడా దివాలా ఎత్తింది. తర్వాత జింబాబ్వే దేశం అయింది. ఈ మధ్య చూస్తున్నాం కదా, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇవన్నీ కూడా దివాలా అవుతున్నాయి. గ్రీస్ దేశం, ఇంకా మెక్సికో దేశము, ఇంకా చాలా చాలా దేశాలన్నీ కూడా అప్పులు అన్ని విపరీతంగా చేసి ప్రజలకు ఉచితాలు ఇచ్చారు. తర్వాత ఇప్పుడు ఆ అప్పులు వడ్డీ 2 కట్టలేక అవస్థపడి ప్రజల మీద పన్నులు వేద్దామంటే ప్రజలకు ఆదాయము సోర్స్ లేదు. అందుకని ప్రజలంతా కూడా ఆదాయం కోసం వేరే దేశం పోతున్నారు. ఇప్పుడు 3 కోట్ల జనాభా ఉన్న వెనిజులా దేశంలో 1 కోటి మంది బయటికి వెళ్లారంటే మీరు ఆలోచన చేసుకోండి. అంటే చాలా మందికి కూడా ఆదాయము లేదు. ఆదాయం లేనందువల్లనే బయటికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మన దక్షిణాది రాష్ట్రాలు చాలా ఉచిత పథకాలు ప్రవేశపెట్టాయి. మహిళలకు 2,500, నెలకు 2,500 ఉచితంగా ఇస్తాము. గ్యాస్ సిలిండర్లు, తర్వాత విద్యార్థులు ఇంటికి తల్లికి ఇట్లా డబ్బులు ఇచ్చేస్తాము. ఉచిత బస్సు సౌకర్యము, రైతు రుణమాఫీ, ఇవన్నీ కూడా పథకాలు అన్నమాట. ఇంకా ఈ రైతు బంధు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా కొద్ది తగ్గించేసి పెట్టేస్తారు. ఇలా అన్ని ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ప్రభుత్వ ఆదాయము తగ్గిపోయి అప్పులన్నీ పెరిగిపోతాయి. వచ్చే ఆదాయంలో దాదాపు 70-80% అప్పులు ప్లస్ ఈ వడ్డీ కట్టడానికే సరిపోతుంది. మరి వాళ్ళు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారంటే ఏమీ లేదు. మనం ఈ 5 సంవత్సరాలు ఉంటాము వెళ్ళిపోతామనే ప్రతి దేశంలో అట్లనే చేశారు. అందుకే శ్రీలంకలో ఏం చేశారు, నాయకులంతా కూడా దేశం వదిలేసి వెళ్ళిపోయినారు. బంగ్లాదేశ్లో కూడా దేశం వదిలేసి భారతదేశం వచ్చేసింది. అయినంత మాత్రం సమస్య ఏం పరిష్కారం కాదు. విచ్చలవిడిగా ఉచిత పథకాలు ఇచ్చినారు కదా, దాని పర్యవసానం ఏంటంటే ప్రజలు అవస్థపడాల్సిందే. ఒక 5 సంవత్సరాలు ఉచిత పథకాలు ఇచ్చారంటే దాదాపు 20 సంవత్సరాలు అవస్థపడాలి. ఏదన్నా చిన్న చిన్న ఫ్యాక్టరీలు పెట్టి ప్రజలకు అవగాహన కల్పించేసి ఆదాయం పెంచుతామంటే అది లేదన్నమాట. ఉచితంగా ఇవ్వడం, ఏదన్నా ఉచితంగా ఇచ్చేయండి అని. నేను యూరియా ఉచితంగా ఇచ్చాను, నేను అందుకోసమే పుట్టాను, అట్లా కాదు కదా. అన్ని ఉచితంగా ఇస్తే ఎవరి అబ్బోసం అని నువ్వు ఉచితంగా ఇస్తున్నావు? ముందు అది ఆలోచన చేయాలా. అంటే ప్రజలు కష్టపడి నీకు పన్నులు కడితే నువ్వు ఉచితంగా ఇస్తే ఎట్లా అవుతుంది? వెనిజులాలో ఆలోచన చేయలేదు, గ్రీసులో ఆలోచన చేయలేదు, శ్రీలంకలో ఆలోచన చేయలేదు. ఇదే అన్నమాట. సరే, ఇప్పుడు మన దక్షిణాది రాష్ట్రాల్లో అభివృద్ధి లేకపోవడం వలన ఏ విధంగా ఉన్నాయి జిల్లాల్లో పాఠశాలలు కానీ అని ఇప్పుడు చెప్తాను. ఉచిత పథకాల ప్రభావంతో చాలా చోట్ల, అంటే మన ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, ఇక్కడ తమిళనాడు, కేరళలో రోడ్లు ఎట్లా ఉన్నాయి, తర్వాత పాఠశాల భవనాలు, అంటే చిన్న చిన్న పాఠశాల భవనాలు ఎలా ఉన్నాయి పల్లెటూరులో కానీ, జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానీ. తర్వాత వాళ్ళ గోడలకు రంగులు వేయనికి కూడా డబ్బులు లేవని, అసలు కప్పు ఊడిపోతున్నా కూడా పట్టించుకోకుండా ఇట్లా ఉన్నారన్నమాట. మరి ఇంత అధ్వాన స్థితిలో పాఠశాలలు కొన్ని కోట్ల రూపాయలే వాటికి ఖర్చు అవుతుంది. పాఠశాలలు ఇంత అధ్వాన స్థితిలో ఉన్నా కూడా ఉచిత పథకాలకు మాత్రం వేలు లక్షల కోట్లు, వేలు కాదు వేల కోట్లు లక్షల కోట్లు ఇట్లా ఖర్చు పెడతారు. ఇక్కడ అన్ని వచ్చిన పన్నులన్నీ కూడా ఈ విధంగా ఖర్చు పెట్టి మళ్ళీ వేరే దేశాలకు పోయి మాకు మన దేశంలో పెట్టుబడి పెట్టండి అంటే వాళ్ళు ఏంది 5,000 కోట్లు లేకుంటే 10,000 కోట్లు కలిసి ఎంతో 20-30 మంది కలిసి పెడతాము, మీరు భూమి ఏం చేయాలంటే ₹1,00,00,000 ఎకరా ఉన్న భూమిని మాకు ₹1,00,000 ఇవ్వాలి అంటారు. ప్రజలకేమో ₹1,000, వాళ్ళేమో ₹1,00,00,000 దండుకుంటున్నారు. భూములు విపరీతంగా కబ్జా చేస్తున్నారు. తర్వాత నెక్స్ట్ ప్రభుత్వం ఏది వస్తుందని మేమే మళ్ళీ రావాలని రకరకాల ఉచిత పథకాలన్నీ ప్రవేశపెడితే మళ్ళీ వాళ్ళే గెలుస్తున్నారు. ప్రజలేంది వీళ్ళంతా డబ్బులు ఇస్తున్నారు, మళ్ళీ ఇంకోటి రుణమాఫీ చేస్తారు, మనకు లక్షలు వస్తాయి అని.
మరి దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ పార్టీలు ప్రజలను చాలా చాలా నాశనం చేస్తున్నారు. ఈ మెక్సికో, గ్రీసు, తర్వాత శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇప్పుడు నేను చెప్పిన వెనిజులా, జింబాబ్వే, ఈ దేశాలు నాశనమైనాయి కదా. అది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని అది తెలుసుకునైనా మనము మారాలి. ఇప్పుడు చూడండి, ఒక ఆయనేమో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 58 నుంచి 60 చేశాడు. ఇంకొక ఆయన 60 నుంచి 62 చేశాడు. తెలంగాణలో 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు రిటైర్మెంట్ వయసును పెంచారు. 3 సంవత్సరాలు ఎవరికి ఉద్యోగాలు రావు. అక్కడేమో ఆంధ్రప్రదేశ్లో 4 సంవత్సరాలు ఉద్యోగాలు రావు. వీళ్ళేదో ఉచిత పథకాలు ఇస్తున్నామని అంటున్నారు, కానీ ప్రజలను చాలా చాలా నాశనం చేశారనమాట. అది ఎవరికి అర్థం కాలేదు. ఎవరు కూడా దాన్ని గమనించక సైలెంట్గా అనమాట, నిశ్శబ్దంగా ప్రజలకు వెన్నుపోటు అనేది పొడిచారు. మరి ఏంటిది? ఇది ఉచితంగా ఏదో ₹1,00,000 ఇస్తారంట కదా. అదే వాళ్ళకు ఉద్యోగం ఇస్తే ఎన్ని లక్షలు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు లక్షలు ఈ సంవత్సరం ఇస్తారు, వచ్చే సంవత్సరం వస్తుందో రాదో కూడా అది నమ్మకం లేదు. అది ప్రజలు గమనించాలి. తర్వాత ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇంకొక విషయం మీద వీడియో చేసి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్, నమస్తే.